అది. కానీ మన వాళ్ళు ఎవరు ఇప్పుడు దాకా చెప్పలేదు. సో ఇది పట్టుకుంటే గట్టిగా వెళ్తుంది అని అయితే నమ్మి ఇంకా దిగాం సార్. ఆ కనెక్టివిటీ ఉంటుంది అని. అప్పుడే 10th క్లాస్ వరకు గాలినా కొడుకుల్లా తిరిగి ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ XYG కాలేజీల్లో చేరిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చినటువంటి ఒక ముగ్గురు దొంగనా కొడుకులు కథ అని మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. అందులో వాడికి ఎందుకు లేని వదిలేసా ఆ సినిమా వరకు. మళ్ళీ ఇప్పుడు వీడు ఇదే పరిస్థితి ఇందులో ఎరా మీరు హ్యాండిల్ చేశారా? ఏంట్రా అక్కడ కూడా ఇదేనా? ఏంటి మరి? అంటే ఏం లేదు సార్, ఒక ముగ్గురు పిల్లలు ఒక్కొక్క ఏరియా నుండి. ఏంట్రా పిల్లలు అంటే పద్ధతిగా చదువుకుంటారా? చదువుకోవడానికి వెళ్ళిపోయాను సార్, మీరు కొట్టారని. కోర్టు క్లైమాక్స్లో వెళ్ళాను కదా సార్, ఏరికే వెళ్ళింది. అర్జున్, ఇమ్రాన్, రాజు వాళ్ళు చెప్తారులే. AIR సార్, అదే సార్ AIR. సో అదే అది నాకు అర్థమైంది, గాలినా కొడుకులని అర్థమైంది. చెప్పు ఏంటి ఇందులో నీ పొజిషన్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏం లేదు సార్, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుండి వచ్చిన ఒక అర్జున్ లాంటి క్యారెక్టర్ సార్. అర్జున్ అనే ఒక క్యారెక్టర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వస్తాడు సార్. వీడి అంబిషన్ ఏంటంటే 10th క్లాస్ నుండి ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. వీడికంటే ఒక క్రష్ ఉంటుంది అన్నమాట. మారవా సార్? నువ్వు మారవా, తన్నాల్సిందేనా నిన్ను? సో నాకంటే ఒక క్రష్ ఉంటుంది. ఈ మైండ్ సెట్ ఏంటంటే సార్, అంటే నా క్రష్ ఎక్కడ జాయిన్ అయితే, ఏ కాలేజ్లో జాయిన్ అయితే నేను అక్కడే జాయిన్ అవ్వాలనేసి. అమ్మాయి ఎక్కడ చేరితే అక్కడ చేరాలని. దరిద్రానికి అమ్మాయి బాగా చదువుకునే దాంట్లో జాయిన్ అయింది. సో దాని తర్వాత జరిగే కాన్ఫ్లిక్ట్ నా క్యారెక్టర్ ఆర్క్లో ఉంటుంది సార్. అవునరా, ఆటోలో వాడెవడో ఆటో డ్రైవర్ ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు. ఆయన ఏంటరా గోగుతున్నావు అన్నా, నువ్వు ఆటోనే కత్తలేదు, ఇంతమంది ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఎలా పడుతున్నారన్నా నీకు? అంటే సార్ యాక్చువల్లీ ఆ త్రూఅవుట్ సీన్ ఆటో వేద్దాం అనుకున్నావు నువ్వు కూడా? అలాంటి ఐడియాలు ఏం లేదు సార్. ఎందుకు అడిగావు? అంటే నేనేదో కంగారులో ఆటో ఎక్కుతాను సార్. అతను ఆటో ఎక్కితే సడన్గా ఉంటాయి కదా సార్. అంటే వైజాగ్లో మనం చాలా చూసాను, అంటే నేను చూసాను సార్ పర్సనల్లీ. వైజాగ్ ఏంట్రా, నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో ఏ టౌన్లో పట్టినా షేర్ ఆటోలో పట్టితే ఎవడ పట్టినా ఇదే కథ ఉంటుందిరా. అంటే సార్ అదే డెక్కులు పెట్టుకొని ఒక అమ్మాయి ఎక్కితే ఇంకెవరు ఎక్కించుకునే వాళ్ళు కాదంట ఆ ఆటోలో. సో అలాంటి అమ్మాయిలను ఎక్కించుకునేవాళ్ళు. సో అలాగే ఒక ఆటో వెళ్తూ ఉంటుంది, నేను ఏదో కంగారులో ఆటో ఆపుతాను. సో ఆ సీక్వెన్స్ ఏదైతే జరుగుతుందో అప్పుడు అడుగుతాను అనమాట, ఏంటన్నా అన్న అదే సార్ ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ సీక్వెన్స్. అంటే సార్ మళ్ళీ ఏది చెప్తే ఏది లీక్ అయిపోద్ది అన్న భయంతో. ఇది వంక ఏది చెప్తే ఏదో లీక్ అయిపోద్ది కదన్నా. సో ఏందన్నా, ఏ ఊరు? హైదరాబాదా? అంతకుముందు ఇక్కడే పుట్టాను సార్. ఇక్కడే పుట్టావా? ఏంటి మరి ఏం పేరు? జయతీర్థ సార్. సినిమాలో ఇమ్రానా? ఏంటి మరి? ఏముంది సార్, ఇంటర్వ్యూకి వచ్చాను. భయం వేస్తుంది. అదే ఎందుకు భయం ఎందుకమ్మా? అంటే సో నువ్వు కూడా అమ్మాయి కోసమే జాయిన్ అయ్యావా? లేదండి, నువ్వు చదువుకోవడానికి వచ్చావు. అంటే మరీ రియల్ లైఫ్ కాదు కానీ నార్మల్. ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి సినిమాలో? అంటే దీంట్లో ఒక ఊర్లో ఉండే అబ్బాయి తండ్రి ఏది చెప్తే వాడు వింటూ ఉంటాడు. అంటే బాగా చదువుకుంటాడు, టాపర్. అంటే అక్కడ 10th తర్వాత ఏం చేయాలో కూడా తెలీదు. అట్లాంటి టైంలో వాళ్ళ మ్యామ్ ఉంటుంది. వాళ్ళ మ్యామ్ IITలో జాయిన్ అవ్వరా, IITలో జాయిన్ అవుతే ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, నువ్వు చదువుకోవచ్చు, చాలా స్కోప్ ఉంటుంది అని చెప్పే దాంట్లో ఆ డైరెక్షన్లో నేను వెళ్తా అని చెప్పేసి. ఇప్పుడు ఏం అడగాలి తెలుసా మేడం?